భారతావని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా డబ్బుగొట్టు హరిబాబు యాదవ్ గారు నియామక పత్రాన్ని అందుకున్న సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రముఖ బీసీ నాయకులు బుర్ర యాదవ్ని ఆత్మీయంగా కలుసుకొని ఘనంగా సన్మానం చేయడం జరిగింది. శ్రీ మధుసూదన్ యాదవ్ సంతోషం వ్యక్తపరుస్తూ బీసీలను చైతన్యపరుస్తూ ఏకం చేసి ఐకమత్యంతో చట్టసభల్లో అన్నింటా బీసీలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి కృషి చేయాలని, ప్రయత్నలోపం లేకుండా పనిచేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీసీలను దృష్టిలో పెట్టుకుని బీసీ కులాలు, బీసీ సంఘాలు, గ్రామీణ ప్రాంతీయులు పనిచేయడంలో తన వంతు సహకారం, సహాయం అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ముఖ్య అతిథిగా ఉమ్మడి రాష్ట్రాల బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొని బీసీ నాయకులను గెలిపించుకోవాలని, అందులో భాగంగా కందుకూరు అభ్యర్థి అయిన శ్రీ మధుసూదన్ యాదవ్ని గెలిపించుకుందామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు యాదవ్కి తోడుగా మేము ప్రచారంలో పాల్గొంటామని హామీ ఇవ్వడం జరిగింది. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ ఈ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక బీసీలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించడంలో తమ వంతుగా బీసీ అభిమానులను, కార్యకర్తలను, ముఖ్య నాయకులను చైతన్యపరుస్తూ గెలిపే ముఖ్యంగా అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని, ఇందులో ప్రధాన కార్యదర్శి హరిబాబు మద్దతు తీసుకుని తెలుగు 2 రాష్ట్రాల ప్రచారంలో పాల్గొంటామని తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు అందిన కుమార్ యాదవ్ యువత, విద్యార్థిని నాయకులను మేల్కొల్పి బీసీ నాయకుల గెలిపే ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఆత్మీయ కలయిక కందుకూరు నాయకులను, ప్రజలను కలవడం ముందడుగుగా భావిస్తూ ఈ ఎన్నికలే కాకుండా జాతీయ స్థాయిలో మన పార్లమెంటు సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ ఉద్యమం లేవదీసి జేఏసీగా ఏర్పడి బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దామాషా ప్రకారం న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. అన్న అందుబాటులో ఉంటుంది, మీరు భరోసా చేయాలి. అవును, మేమున్నాం అన్నది, మీకు ఏ పని కావాలన్నా చేపిస్తాం. మేము భరోసా కాదు, ఇంత ముందులా కదా అన్నకాడికి మనం బయటకు పోగలుగుతాము, ఇలా మనం పని చేపిస్తాం, మీకు ఎందుకు రాండి, మేము ఉన్నామని చెప్పాలి.